అందరికీ నమస్కారం. బిఆర్ మీడియా న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ స్వాతి. బిఆర్ఎం మీడియా, జనంతో మనం. ఖమ్మం నగరంలో ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఖమ్మంలోని 43వ డివిజన్ మేకలబండ పార్క్ 1 రేవతి సెంటర్లో జరిగిన ఈ శిబిరాన్ని రత్నవత్ దినేష్ కుమార్ మరియు రత్నవత్ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో జంగాల రాజేశ్వరరావు సేవ్యోర్ ఫౌండేషన్ మరియు సాయిరామ్ హాస్పిటల్ సహకారంతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం నగర అధ్యక్షులు శ్రీ పగడాల నాగరాజు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన శిబిరాన్ని ప్రారంభించి వైద్య సేవలను పరిశీలించారు. నిర్వాహకులు రత్నవత్ దినేష్ కుమార్, సంతోష్ కుమార్ మాట్లాడుతూ, పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ శిబిరం ఏర్పాటు చేశామని, వందలాది మంది ప్రజలు వచ్చి పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. ఇప్పుడు బుద్ధి వినయ్ గారి ఆహ్వానం మేరకు నాతో పాటు ఇప్పుడు పగడాల నాగరాజు గారు, అలాగే పత్ర మురళి గారు, రామమూర్తి గారు, అంటే జంగాల సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో వారి సాయిరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో వారు బ్రహ్మాండంగా ఒక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. చాలా ఆనందకరమైన విషయం, ఎందుకంటే పేద ప్రజలకి వైద్యం అనే ఒక ప్రయోజనం కలిగించే పరిస్థితి ఏర్పడింది. ఒక్కోసారి వాళ్ళ కుటుంబాలు చిన్నభిన్నమయ్యే పరిస్థితి. ఇలాంటి సమయంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్, అందులో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంబంధించి మరి ఈ డివిజన్లో ఎక్కువగా పేద ప్రజలు ఉండే ఈ మేకలబండ ప్రాంతంలో మరి వైద్య శిబిరం పెట్టడం నిజంగా జంగాల సునీల్ కుమార్ గారికి, వారి వైద్యుల బృందాలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి
థ్యాంక్స్ చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పుడు కూడా ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మనం హాస్పిటల్కి వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చూసుకోవడం చాలా కష్టసాధ్యం కాబట్టి వారే మరి ఖచ్చితంగా ఈ పేద ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వస్తున్నారు కనుక మరి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మరి మీకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయి వైద్యపరంగా అవన్నీ కూడా ఇక్కడ అనుమానాలు ఉన్నాగా నివృత్తి చేసుకునే విధంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అటు ఇటు ఉరుకులు పరుపులతో ఎమర్జెన్సీ కేసులు పోవాల్సిన అవసరం లేకుండా మాకు అందుబాటులో ఉందని మేము అదృష్టంగా భావిస్తున్నాము. అందులో బట్టి మాకు సారు ఫ్రీ క్యాంప్ కూడా వీక్లీకి ఒకసారి కూడా ఫ్రీ క్యాంప్ కూడా పెడుతుండ్రు. దానికి కూడా చాలా సంతోషం. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన ఆర్జేసీ కృష్ణ గారికి, అలాగే పాడాల గారికి, పట్టణ అధ్యక్షుడు టీఆర్ఎస్, అలాగే మాజీ డిప్యూటీ మేయర్ మన భర్తల మురళీప్రసాద్ గారికి, అలాగే సాయిరామ్ హాస్పిటల్ జంగాల సునీల్ కుమార్ గారికి, అలాగే అడ్వకేట్ మన రామూర్తి గారికి, అలాగే యూత్ లీడర్ ఆర్డీటీ కిరణ్కి, అందులో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడానికి డ్యాన్స్ అసోసియేషన్ మన సంతోష్, దినేష్, అలా దిలీప్ కుమార్ వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో ఈ ఇంత పెద్ద కార్యక్రమం పెట్టడం కూడా ఈ వార్డులో అదృష్టం అనుకుంటూ ముఖ్యంగా వేదికైనటువంటి పెద్దలు ఆర్జేసీ కృష్ణ గారికి, పార్టీ ప్రెసిడెంట్ నాగరాజన్నకి, భర్తల మురళి గారికి, ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయించినటువంటి గురి వినయ్ గారికి, ఏర్పాటు చేసిన సునీల్ కుమార్ జంగాల గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ ఏరియాని గమనించినట్టయితే ఇక్కడ అందరూ కూడా కర్షకులు అనేటోళ్ళు చాలామంది ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంత అవసరాలని దృష్టిలో పెట్టుకొని వారికి ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఇటువంటి మెడికల్ క్యాంపులు అనేది సదుహృదయంతో ముందుకొచ్చి పెట్టడానికి జంగాల సునీల్ కుమార్ గారికి ప్రత్యేకంగా, ఏర్పాటు చేసిన బుధ వినయ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఈ మెడికల్ క్యాంపుని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని వారి యొక్క హెల్త్ అనేది చెకప్ చేసుకుంటూ ఉండాలి. దైనందిన జీవితంలో రోజు కష్టపడేటువంటి కార్మికులు ఉన్నటువంటి ప్రాంతం, మనకి రోజు పనికి పోతాం కాబట్టి ఇటువంటి అవసరాలు అవకాశాలు అనేవి ఏర్పాటు చేసినప్పుడు ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం తెలియజేస్తాను. ఈరోజు 43వ డివిజన్లోని ఇక్కడ ఉన్నటువంటి యూత్, ముఖ్యంగా మాజీ కార్పొరేటర్ వినయ్ గారి ఆధ్వర్యంలో వారి యూత్ సంతోష్, దినేష్, దిలీప్ వారి ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోనే ఎంతో పేరున్నటువంటి హాస్పిటల్ సాయిరామ్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో, వారి డైరెక్టర్ జంగాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఫ్రీ క్యాంప్ పెట్టడం చాలా గొప్ప విషయం. ఇది ఈ కార్యక్రమానికి కూడా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి నగరాధ్యక్షులు పగడాల నాగరాజు గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ఆర్జేసీ కృష్ణ గారికి, అదేవిధంగా మా యూత్ లీడర్ కిరణ్కి, ఇక్కడ ఉన్నటువంటి యూత్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా డాక్టర్ గారికి సంబంధించినటువంటి వారి మిత్ర బృందానికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ఆరోగ్యం ఖరాబ్ అయితే మనం వైద్యం చేయించుకోవాలంటే ఎంత ఖర్చుతో మన అందరికీ తెలిసినటువంటి విషయం. అదే ఇక్కడికి వచ్చి డాక్టర్లు ఇక్కడ ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా దాన్ని ప్రజలు కూడా ఉపయోగించుకోవాలా. ఎందుకంటే మీరు ఇదే హాస్పిటల్కి వెళ్తే కన్సల్ట్ ఫీజు 500, బ్లడ్ టెస్ట్ ఏ టెస్ట్ చేసినా 1000 రూపాయలు, మెడికల్ మెడిసిన్స్ కొనాలన్నా 1000 రూపాయలు ఉంటుంది. అలాంటి ఈ రోజు వారు ముందరకు వచ్చి సాయిరామ్ సూపర్ స్పెషాలిటీ వారు ముందరకు వచ్చి మీకు ఇవన్నీ ఫ్రీగా చేయటం చాలా గొప్ప. వాళ్ళకి హృదయపూర్వకంగా మనం అందరం నమస్కారాలు వందనం తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి వైద్యానికి ముందర వచ్చి వారు చేసిన మందికి వారికి దేవుడు కూడా వాళ్ళకి ఎల్లప్పుడూ వారి ఆశీస్సులు, దేవుడి ఆశీస్సులు వాళ్ళకి ఎల్లప్పుడూ ఉండాలా. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఖమ్మం నగరంలో కూడా ఇంకా భవిష్యత్తులో చాలా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. 43వ డివిజన్లో ఈరోజు సాయిరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున హెల్త్ క్యాంప్ నిర్వహించడం అనేది నిజంగా మనందరి చాలా అదృష్టం. మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సంతోష్, దిలీప్ తమ్ముడు
డివిజన్ మాజీ కార్పొరేటర్ గారు తమ్ముడు గురి వినయ్ గారు, ఈ డివిజన్ ముఖ్య నాయకులు పిడతల రామూర్తి గారు, అమ్ము గారు, మిగతా పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాతో పాటు హాజరైనటువంటి పెద్దలు ఆర్జేపీ కృష్ణ గారు, బతుల మురళి గారు, ముఖ్యంగా సాయిరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత ఎంతో వారికి ప్రజలకు సేవ చేయాలనేటువంటి మంచి సంకల్పంతో హెల్త్ క్యాంప్స్ పెట్టుకుంటూ అందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేస్తూ అన్ని టెస్టులు కూడా ఫ్రీగా చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతున్నటువంటి పెద్దలు డాక్టర్ గంగాల సునీల్ కుమార్ గారికి ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ఈ హెల్త్ క్యాంప్ను ఉపయోగించుకోవాలి. ఈ ప్రాంతంలో సాయిరామ్ సూపర్ స్పెషాలిటీ ఇంత పెద్ద హాస్పిటల్ ఈ ప్రాంతంలో ఉండడం నిజంగా మీ అందరికీ కూడా అందుబాటులో మరి సేవలు అందించడం కోసం డబ్బే అంటే పైసలే పరమావధి కాకుండా ప్రజాసేవలో కూడా ముందున్నటువంటి ఆసుపత్రి. మన యాజమాన్యం డాక్టర్ గారు కూడా పేదలకు సేవ చేయాలనేటువంటి ఒక సంకల్పం ఉన్నటువంటి వ్యక్తిగా మీరందరూ కూడా ఈ క్యాంపును ఉపయోగించుకొని ఈ ప్రాంతంలో ఇంకా మరిన్ని హెల్త్ క్యాంపులు వారి ద్వారా నిర్వహించేందుకు హెల్త్ క్యాంప్ పెట్టినప్పుడల్లా పెద్ద ఎత్తున ఈ స్థానిక ప్రజలందరూ కూడా ఈ క్యాంపులో పాల్గొంటే వాళ్ళు కూడా ఇంకోసారి హెల్త్ క్యాంపులు పెట్టాలంటే మేము పెట్టినటువంటి క్యాంపుకి ఉపయోగం ఉంది, ప్రజలు దాని ద్వారా కొంత ఉపశమనం కలుగుతూ ఉంది అనేది ఒక ఫీలింగ్ ఇంకా వాళ్ళకి వస్తే ఖచ్చితంగా మనం అడగకపోయినా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం వాళ్ళే సేవ చేయడానికి ముందుకు వస్తారు. కాబట్టి ఈ హెల్త్ క్యాంపులు అనేవి ఒకరు మనం బొట్టు పెట్టి పిలవడం, 10 సార్లు ఇంటికి తీసి పిలవడం, జస్ట్ ఇట్లా ప్రచారం అయితే చాలు, మీరందరూ వచ్చి స్వచ్ఛందంగా చూసుకోవాలి హెల్త్ క్యాంప్. ఈ హెల్త్ క్యాంపులోనే మన కోసమే వాళ్ళు పెట్టే తప్ప వాళ్ళు ఏదో ఇంత పెద్ద ఆర్భాటాలు చేసి ఏర్పాటు చేసిరంటే అది మనకి సదుపాయాలు కల్పించడం కోసమే, అది ప్రజలు కూడా గమనించాలని చెప్పి నేను కోరుకుంటూ మరొకసారి సాయిరామ్ గ్యాస్ట్రో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వాహకులు పెద్దలు గంగాల సునీల్ కుమార్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గంగాల రాజేశ్వరరావు సేవ్యూల్ ఫౌండేషన్ అనే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి దాదాపు 8-9 సంవత్సరాలుగా హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ మెగా హెల్త్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అసలు ఈ హెల్త్ క్యాంప్స్ వల్ల మెయిన్గా ఉపయోగం ఏంటంటే మనకు జబ్బు ముదిరిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే జబ్బు చిన్న దశలో ఉన్నప్పుడే అంటే మీరు ఇంట్లో ఉన్నప్పుడే మీ వద్దకే వైద్యులు వచ్చి మీ జబ్బు చిన్న దశలో ఉన్నప్పుడే గుర్తించి అది పెద్ద జబ్బుగా మారకం ముందు చిన్న చిన్న చిట్కాలతో చిన్న వైద్యంతో ఈ పెద్ద జబ్బున బారిన పడకుండా ఉండడానికి కాపాడడానికి చేసే ప్రయత్నమే ఈ హెల్త్ క్యాంప్. ఎస్పెషల్లీ లివర్ పేషెంట్స్. మన తెలంగాణలో ఆల్కహాల్ అంటే ఏంటో మనందరికీ తెలుసు. సో ఆల్కహాల్ వల్ల మెయిన్గా లివర్ ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవుతుంటాయి. లివర్ అనేది 70% పాడైన ఆకలి దాని లక్షణాలు చూపిస్తూ ఉంటుంది. అదే ఇనిషియల్ స్టేజ్లో మనం గుర్తుపట్టామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మేము ఫైబ్రో స్కాన్ చేస్తాం. లివర్ ఫైబ్రో స్కాన్ అనేది చాలా మోస్ట్ అడ్వాన్స్ స్కాన్. అది ప్రజల్లోనే ఉంటుంది. ఖమ్మంలో ఏదో వారానికి ఒకసారి నెలకు ఒకసారి చేపిస్తుంటాం. ఈరోజు ఫ్రీగా చేస్తున్నాము. సో లివర్ ఫైబ్రో స్కాన్ మనం చేయించుకున్నట్టయితే ఈ లివర్ జబ్బు అనేది ఎర్లీ స్టేజ్లో కనిపెట్టడం జరుగుతుంది. పెద్ద జబ్బు అంటే లివర్ సిరోసిస్, క్రానిక్ లివర్ డిసీజ్ ఇలాంటి వాటికి దారి తీయకుండా మనం ఆ పేషెంట్ని కాపాడగలుగుతాం. యాక్చువల్లీ మేము ఈ లివర్ ఫైబ్రో స్కాన్ చేస్తున్న ఉద్దేశం అది. కానీ మన పేషెంట్స్ చాలా తెలియక సార్ నా లివర్ బాగుందని ఇంకా తాగొచ్చు, ఇంకెంత తాగొచ్చు, ఫైబ్రో స్కాన్ చేసి చెప్పండి అని అడుగుతుంటాను. సో దాన్ని మంచి కోసం ఉపయోగించుకోండి. అలాగే ఈరోజు మా క్యాన్సర్ సర్జన్ డాక్టర్ వెంకటేష్ పున్నా గారు కూడా ఈ క్యాంప్లో పాల్గొనడం జరిగింది. క్యాన్సర్ ఎప్పుడైనా చాలామందికి ఒక ఒపీనియన్తో ఒక సాటిస్ఫాక్షన్ రాలేదు. సో తను ఒక మంచి ఆలోచనతో మా హాస్పిటల్లో ప్రతి వారం ఒక రోజు సెలెక్ట్ చేసుకొని ఫ్రీ సెకండ్ ఒపీనియన్ క్యాంప్. అంటే పేషెంట్కి బాధ ఏంటంటే క్యాన్సర్ వచ్చినాక ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు, చూయించుకున్నాక ఒక ప్లాన్ చెప్తారు. అరే ఇది మేము చేయించుకోవాలా వద్దా, రేడియోథెరపీ చేయించుకోవాలా వద్దా, కీమోథెరపీ చేయించుకోవాలా వద్దా, ఇవన్నీ తెలియాలంటే ఇంకో క్యాన్సర్ డాక్టర్ చెప్తే మళ్ళీ డబ్బులు అవుతాయని చెప్పి భయపడుతుంటారు. సో అందుకే ఫ్రీ క్యాన్సర్ సెకండ్ ఒపీనియన్
క్లినిక్ అనేది సార్ సార్లతో స్టార్ట్ చేయడం జరిగింది, దాన్ని ఉపయోగించుకోండి. అండ్ వీ హ్యావ్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ విజేష్ గారు. సార్ నిమ్స్లో ట్రైన్ అయి వచ్చారు. ఖమ్మంలో మొట్టమొదటిసారిగా HDF డయాలసిస్ అంటే హై డెఫినేషన్ డయాలసిస్ ఇప్పటికి కూడా ఖమ్మంలో ఎక్కడా లేదు. సో సార్ నిమ్స్లో ట్రైన్ అవడం వల్ల ఆ కొత్త ఎక్విప్మెంట్ని, ఆ మోస్ట్ అడ్వాన్స్ ఎక్విప్మెంట్ని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది మన సాయిరామ్ హాస్పిటల్. సో HDF డయాలసిస్, హీమోఫిల్టరేషన్, ఈ మధ్య ఒక పారాక్విట్ తాగిన పేషెంట్ 200 ml పారాక్విట్ తాగొచ్చాడు పాపం, బ్రతకడేమో అనుకున్నా. హీమోఫిల్టరేషన్, హీమోసెప్షన్ అండ్ పల్స్ థిరాట్ అయిపోయినట్టు. దాని ద్వారా మా క్రిటికల్ కేర్ టీమ్, మా ఫిజిషియన్ ప్రియాంక గారు అండ్ మా నెఫ్రాలజిస్ట్ విజేష్ గారు అందరు కలిసి ఆ అబ్బాయిని కాపాడేది వెరీ హ్యాపీ. అంటే ఇంత సెటప్ ఉంది కాబట్టి ఇవన్నీ, అంటే ఇంతమంది డాక్టర్లు ఉన్నారు, ఎక్విప్మెంట్ ఉంది కాబట్టి కాపాడగలిగారు. సో ఈ సర్వీసెస్ ఉపయోగించుకోండి. అంటే ఇంతకుముందు అయితే హైదరాబాద్ పంపించాను, ఇప్పుడు నేను సాయిరామ్ గ్యాస్ట్రో హాస్పిటల్ పనిచేశాను లాస్ట్ 12-13 years నుంచి. ఇలాంటి సివియర్ పేషెంట్ ఎవరు వచ్చినా కూడా హైదరాబాద్ పంపించేవాళ్ళం, ఎందుకంటే అప్పుడు ఫెసిలిటీస్ లేవు. బట్ ఇప్పుడు మన ఖమ్మంలో అండర్ వన్ రూఫ్ ఆల్ ఫెసిలిటీస్ ఉండాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ హాస్పిటల్ సాయిరామ్ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఈరోజు BMD అని స్కాన్ చేస్తాం ఎముకల కోసం. మొన్న ఒక పేషెంట్ బైక్ వెళ్తున్నాడు, కుక్క వచ్చి వాడి కాలు తగిలింది. కుక్క వచ్చి కాలు తగిలితే కాలు ఫ్రాక్చర్ అయిపోయింది. కాలు ఫ్రాక్చర్ అయిపోయి 2 ఎముకలు వినడం వల్ల మా దగ్గర ఆపరేషన్ చేశాం. అంటే కుక్క వచ్చి కాలు తగిలితే ఫ్రాక్చర్ అయ్యేలా ఉంది అంటే దాని అర్థం ఏంటంటే బోన్స్లో కాల్షియం ఆస్టియోపోరోసిస్ ఉన్నాయి. ఆ అబ్బాయి మీద ఏం బండి పడలేదు, బైక్ ఏమో అబ్బాయి మీద పడితే కాలు ఇరిగితే వీఆర్ యాక్సెప్టబుల్. బట్ కుక్క వచ్చి తగిలితే కాలు ఇరిగింది. సో దానికి మా ఆర్థోపెడిషన్ కార్తీక్ గారు ఏం చెప్పారంటే ఒక హెల్త్ క్యాంప్స్ చేద్దాం, బోన్ మినరల్ డెన్సిటీ ఇవాళ కూడా అందుబాటులో ఉండదు. సో ఆ బోన్ మినరల్ డెన్సిటీ అనేది మనం చెక్ చేస్తే మన బోన్స్లో కాల్షియం ఎంత ఉంది, బలం ఎంత ఉంది, దమ్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది. సో మన బోన్స్ వీక్గా ఉంటే వాటికి ఏం ట్రీట్మెంట్ చేయొచ్చు, అది విరగకూడదు. సింపుల్గా కాలు జారి పడ్డా కూడా కాలు విరగకూడదు. ఏదైనా ఏదో జరిగితే విరగడం యాక్సెప్టబుల్, చిన్న వాటికి విరగకూడదు. విరగకూడదు అంటే బోన్స్ బలంగా ఉంటాయి. ఈరోజు మనం ఏం ఆహారం తింటున్నాం, దానికి ఎంత బలం ఉంది మనందరికీ తెలుసు. సో అందుకని BMD అనేది ఈరోజు చేయడం జరుగుతుంది, దాన్ని ఉపయోగించుకోండి. సో ఈ హెల్త్ క్యాంప్ని ఉపయోగించుకొని మీకు జబ్బు చిన్నగా ఉన్నప్పుడు BP కావచ్చు, షుగర్ కావచ్చు, చాలా మంది డాక్టర్లు BP ఉంటుంది, వాళ్ళకే తెలియదు, ఎందుకంటే చెక్ చేసుకోం కాబట్టి. సో ఈ హెల్త్ క్యాంప్స్లో మా ఉద్దేశం ఏంటంటే చెక్ చేయించుకోండి. చిన్నగా ఉన్నప్పుడు ఒక మాత్ర వేసుకుంటే పోయే జబ్బుని పెద్ద జబ్బు దాకా తెచ్చుకోకుండా దయచేసి ఈ సర్వీసెస్ ఉపయోగించుకోండి. అండ్ BP అండ్ షుగర్ కోసం డాక్టర్ ప్రియాంక గారు అండ్ షుగర్ కోసం డాక్టర్ స్వాతి చెంగాల గారు అందుబాటులో ఉన్నారు. సో ప్లీజ్ యూటిలైజ్ అవర్ సర్వీసెస్. అండ్ ముఖ్యంగా ఈ క్యాంప్ని ఆర్గనైజ్ చేసిన, ఈ క్యాంప్కి అసలు బీజం వేసిన దిలీప్ గారు, దినేష్ గారు, సంతోష్ గారు, సో ఈ క్యాంప్ని అసలు రూపొందాల్చడానికి కారకులైన వీళ్ళు ముగ్గురికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. దిలీప్, మనం ఇలాంటి క్యాంప్స్ మరెన్నో చేస్తాం. సో ఈ ప్రాంత ప్రజలు అంటే ఇక్కడ ఎంతమంది పేద ప్రజలు నాకు తెలుసు నాకు. సో వాళ్ళకు ఉపయోగపడేలాగా పనిచేద్దాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మన హాస్పిటల్ ఇప్పుడు మోకాలు మార్పిడిన హాస్పిటల్ జరుగుతూ ఉంటాయి, 2 లక్షలు 3 లక్షలు అలాంటి ఆ రేంజ్లో జరుగుతుంటాయి. మా హాస్పిటల్లో కార్తిక్ గారి ఆలోచన మేరకు 99,000 మోకాలు మార్పిడి అనేది చేస్తున్నాం. సో ఎవరైనా ఎక్కువ తక్కువ డబ్బులు పెట్టుకొని హైదరాబాద్ చేయించుకునే వాళ్ళు ఈ సర్వీసెస్తో ఉపయోగించుకోవాలి.